ఇక్కడికి వెళ్తుంటే ఏదో తెలియని అనుభూతి. లోపలికి వెళ్తుంటే ఆధ్యాత్మికత ఓవైపు, లోపలున్న రహస్యాలేంటి అనే ప్రశ్నలు మరోవైపు. నీరు ఎక్కడ్నుండి వస్తాయో తెలియదు, కాని ఏ కాలమైనా ఉంటాయి. అదే గుత్తికొండ బిలం. పల్నాడు జిల్లాలోని గుత్తికొండ బిలం లోపలికి వెళ్లగానే ఎన్నో రహస్యాలు తనలో దాచుకున్నట్టుగా కనిపిస్తుంది. కాని అవేంటనేది మాత్రం అంతుచిక్కవు. ఈ బిలం ప్రసిద్ధ క్షేత్రంగానూ పర్యాటక కేంద్రంగానూ కొనసాగుతోంది. పూర్వం ముచికుందుడనే మహర్షి ఇక్కడ తపస్సు చేశాడని భక్తులు నమ్ముతుంటారు. ఎంతోమంది ఋషులు ధ్యానం చేసుకునేవారని చెబుతుంటారు. వందల ఏళ్ల నుంచి ఇక్కడ పుణ్యక్షేత్రం ఉందని స్థానికులు చెప్తున్నారు. క్రీస్తు శకం 1754వ సంవత్సరంలో స్వయం ప్రకాశ అవధూత స్వాములు చీకటి మల్లయ్యగా పిలుస్తున్న శివలింగాన్ని ప్రతిష్ఠించాడని ప్రచారం ఉంది. పురాణ కాలంలో మహర్షులు ఇక్కడ తపస్సు చేసుకునేవారట. పల్నాటి యుద్ధం తర్వాత బ్రహ్మనాయుడు చివరి రోజులు ఇక్కడే తపస్సు చేసుకుంటూ ప్రశాంత జీవనం గడిపాడని చెప్తుంటారు. బ్రహ్మనాయుడు ఉపయోగించిన కత్తి ఇక్కడ గుహలోని కోనేరులో దొరకగా ప్రస్తుతం హైదరాబాద్ పురావస్తుశాలలో ఉంది. గుత్తికొండ బిలంలో 101 సొరంగాలుంటాయి. ఒక్కొక్క సొరంగం ఒక్కొక్క జలకు దారితీస్తుంది. ఆ నీళ్లలో భక్తులు స్నానాలు చేస్తారు. ప్రతి ఏటా తొలి ఏకాదశి నాడు వైభవోపేతంగా తిరునాళ్లు జరుగుతాయి. కార్తీక మాసంలో భక్తులు ఇక్కడికి తరలివచ్చి కోనేరులో పుణ్యస్నానాలు చేస్తారు. ఇందులో గరళం సేవించే శివుడి విగ్రహం ఉందని, పల్నాడు యుద్ధం తర్వాత బ్రహ్మనాయుడు ఈ బిలంలోకి వెళ్లారని చెబుతుంటారు. మాది గుత్తికొండ అండి. నా పేరు సైదాబి అండి, షేక్ సైదాబి. బెల్లం గురించి ఎప్పుడో గతం మనకు అర్థం కాలేదు, కానీ ఒక 30 ఏళ్ల నుంచి బాగా డెవలప్ జరుగుతుంది. కార్తీక మాసానికి బాగా చేస్తారు, దసరా ఉత్సవాలకు బాగా చేస్తారు. మా భక్తుల మటుకు ఎప్పుడు వస్తూనే ఉంటారు, ఎప్పుడు రేయింబొగులు ఉంటానే ఉంటారు. అక్కడ బాగా జరుగుతుందండి. ఇక్కడ లోపల అనేక అంతర గుహలు, అద్భుత జలాశయాలు ఉన్నాయి. బిలంలో 101 సొరంగాలుండగా కాని ఇప్పుడు మాత్రం వెళ్లేందుకు 7 గుహలు మాత్రమే ఉన్నాయి. బిలంలోని కోనేరులో నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. రూపాయి బిళ్ల వేస్తే కనిపించేంత తేటగా నీళ్లుంటాయి. ఈ బిలంలో మొదటిగా చీకటి మల్లయ్య స్వామిని దర్శించుకొని ఆ తరువాత బ్రహ్మనాయుడు బిలం, రేణుకా బిలం దగ్గరకు వెళ్లాలి. ఇక్కడి జలాలలో స్నానం చేస్తే కాశీలోని గంగలో స్నానం చేసినంత పుణ్యం వస్తుందని నమ్మకం. అయితే ఈ జలాలు ఎక్కడ్నుంచొస్తాయో ఎవరికీ తెలియదు. లోపల ఓ నది ప్రవహిస్తూ ఉంటుంది. పూర్వం ఋషులు అక్కడే తపస్సు చేసుకునేవారని, కాలక్రమేణా ముందుకొచ్చిందని చెబుతారు. అందుకే కోనేరు దాటి లోపలికి వెళ్లడం కష్టమంటున్నారు. ఇక్కడ్నుంచి అమరావతి, శ్రీశైలం, కాశీ, చేజర్ల, అహోబిలం, తిరుమల ఇలా రకరకాల ప్రాంతాలకు, ఆధ్యాత్మిక ప్రాంతాలకు మార్గాలున్నాయని నమ్మకం ఉంది. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే నీరు చలికాలంలో వెచ్చగా, వేసవికాలంలో చల్లగా ఉంటుంది. వర్షాలతో వచ్చే నీరు కాదని, లోపల నది నుంచి వస్తాయని స్థానికంగా ఉండే పూజారి చెప్పారు. వర్షాకాలం కంటే వేసవిలోనే నీరు కాస్త పైకొస్తుంది అంటున్నారు. ఇక్కడ ఉన్న 101 సొరంగాలు రహస్యాలకు కేంద్ర బిందువుగా ఉంటాయి. ఈ బిలం ముఖద్వారం వద్ద బాల మల్లేశ్వర, రాజరాజేశ్వరి, వినాయక దేవాలయాలుంటాయి. ఎంతోమంది ఋషులు తపస్సు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ గురువుగారు ముచుకుంద మహాముని. ఆ మునీశ్వరుడి యొక్క ఆధీనంలో ఉంది ఈ బిలం. పూర్వంలో నాగాద్రి బిలం అని చెప్పి పిలిచేవాళ్ళు అనమాట. ఈ బిలాన్ని నాగులు నివసించే చోటు అని చెప్పి పిలుస్తారు. ఇప్పటికీ నాగలోకం ఉంది. నాగలోకంలో నాగకన్యలు, నాగదేవతలు ఇక్కడ తపస్సు చేసుకుంటూ లోపల ఉన్నటువంటి బిలాల్లో స్నానాలు చేస్తూ ఉంటుంటారు అనమాట. ఇప్పటికీ లోపల అంతర్వాహిని నది ప్రవహిస్తుంది. ఆ నది నీళ్ళే పూర్వంలో కోనేర్లలాగా, అంటే ఇప్పుడు మనకి అందుబాటులో పూర్వంలో 100 సంవత్సరాల క్రితం నది దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతానికి నది అంతా బయటికి వచ్చేసి దారులు గుంట ప్రవహించి అట్లా కోనేర్లలాగా ఏర్పడింది అనమాట. మామూలుగా 101 సొరంగ మార్గం, 101 మహామునులు ఇక్కడ తపస్సులో ఉంటారు. దీని చరిత్ర పూర్వంలో ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 2 బిలాల వరకే సౌకర్యం కల్పించారనమాట. మెట్ల మార్గం, కరెంటు సౌకర్యం ఉంది. మిగతాయి వెళ్ళటానికి అవకాశం లేదు. అవన్నీ కూడా ఆక్సిజన్ పర్సెంటేజ్ తక్కువగా ఉందని చెప్పేసి వాటన్నిటిని క్లోజ్ చేశారనమాట. ఇప్పుడు మనం లోపలికి ఎంటరింగ్ కాగానే చీకటి మల్లయ్య అంటే ఓంకారేశ్వర స్వామి వారు ఉంటారు. వారు పూర్వంలో ఋషులు ప్రతిష్ఠించారనమాట, ఒక 2000 సంవత్సరాలకు పూర్వం. దాన్ని తర్వాత పల్నాడు బ్రహ్మనాయుడు వచ్చినప్పుడు ఒక 1100 సంవత్సరాల క్రితం మళ్ళీ దాన్ని పునఃప్రతిష్ఠ చేశారు. తర్వాత ఈ మధ్య కాలంలో ఒక 400 సంవత్సరాల క్రితం ఇక్కడే స్వయం ప్రకాశానంద అవధూత స్వాముల వారిని వారు తపస్సు చేసుకొని మళ్ళీ 3వసారి దాన్ని పునఃప్రతిష్ఠ చేశారు.
ఇప్పటికీ చీకటిలో ఉంటుందని చెప్పేసి చీకటి మల్లయ్య అని చెప్పి పిలుస్తుంటారనమాట. ఇక్కడ నిత్యం ఎంతోమంది జనాలు వస్తుంటారు. పర్వదినాలలో తొలి ఏకాదశి మెయిన్ పండగ ఇది. మనకి ఇక్కడ అధిష్టాన దేవత అమ్మవారు ఉంది కాబట్టి నవరాత్రి ఉత్సవాలు 10 రోజులు చేస్తారు గొట్టిపాటి వాళ్ళు. తర్వాత తొలి ఏకాదశి గుత్తికొండ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. శివరాత్రి కూడా కమిటీ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తారు. ఈ కార్తీక మాసాలు మొత్తం కూడా కమిటీ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తారు. అయితే ఇక్కడ అన్నదానం అనేది 2 పూట్ల జరుగుతుంటుంది. ఉదయం టిఫిన్ పెడతారు. ఎప్పుడూ కూడా 365 రోజులు ఇక్కడ అన్నదాన సౌకర్యం ఉంటుంది. ఎప్పుడు వచ్చినటువంటి వాళ్ళకు కూడా భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తారు ఇక్కడ ఉన్న శ్రీనిస్వామి. అయితే కమిటీ వాళ్ళు కొంత సహాయం చేస్తారు. మిగతాదంతా కూడా యాత్రికులు ఇచ్చేటువంటి విరాళం మీద నడుస్తుంటుంది. ఇక్కడికి వచ్చినటువంటి యాత్రికులకి భోజన వసతి కానీ ఉండటానికి వసతి కానీ ఉంటుంది. ఒక 2-3 రోజులు ఉండటానికి కూడా అవకాశ సౌకర్యం ఉందన్నమాట. ఇక్కడ ఇలా జంతువులు భయం కూడా ఏం లేదు. ఎప్పుడూ ఒక 15 మంది ఉంటారు ఇక్కడ. అయితే ఇక్కడ మనకి ఆ దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగింది కృతయుగంలో. అప్పుడు తారకాసురుని అనేటువంటి రాక్షసు రాజును సంహరించడానికి దేవతలకి శక్తి సరిపోక భూలోకంలో ఉన్నటువంటి ముచ్చుకుందుని రాజు, ఆయన మాందా చక్రవర్తి కుమారుడు, వారిని ఆహ్వానించారు. దేవలోకం వెళ్ళి అక్కడ 1000 సంవత్సరాలు యుద్ధం చేసి అక్కడ యుద్ధం అయిపోయిన తర్వాత రాక్షసులందరూ సంహరించిన తర్వాత వారికి దేవతలందరూ సంతోషపడిపోయి ఏమైనా వరం కావాలో కోరుకోమంటే అప్పుడు వాళ్ళు చెప్పారంట, అయితే నాకే వరం అవసరం లేదు, నేను బాగా శరీరం అలసిపోయాను, నాకు ఏదైనా ప్లేస్ చూపించండి అంటే అప్పుడు మన గుత్తికొండ బిలం నాగాద్రి బిలంగా పిలుస్తున్నారు కాబట్టి నాగదేవతలు వచ్చి ఒక 10 మంది దేవదూతల్ని ఇచ్చి పంపించారంట ఇంద్రుడు. అయితే కృతయుగంలో తొలి ఏకాదశి రోజు బిలంలో ప్రవేశించారు కాబట్టి మనకి గుత్తికొండ బిలానికి మొట్టమొదటి పండుగ తొలి ఏకాదశి. ఇంకా తొలి ఏకాదశి రోజు లోపల ప్రవేశించి ఇప్పటికీ వారు యోగ నిద్రలో ఉన్నారు. అయితే ద్వాపర యుగంలో విష్ణుమూర్తి లోక కళ్యాణం కోసం శ్రీకృష్ణుడు అవతారం ఎత్తి మన బిలంకాడికి వచ్చి ఈ ముచ్చుకుంద మహాముని చేత ఈ కాలనేమి అనేటువంటి ఒక రాక్షస రాజుని ఇక్కడ సంహరింపజేశారని చెప్పేసి మనకు చరిత్ర చెప్తుంది. వారు ఈ బిలంలో యోగ నిద్రలో ఉండేటువంటి ముని మీద యోగ నిద్రలో ఉన్నటువంటి ఆయన మీద శాలువా కప్పి శ్రీకృష్ణుడు దాక్కున్నట్టు, ఆ శ్రీకృష్ణుడు దాక్కున్నటువంటి బిలాన్నే నాగబిలం, కృష్ణ బిలం అని చెప్పేసి పిలుస్తుంటారు. ఇప్పుడు అవి వెళ్ళటానికి అవకాశం లేదు, ఇప్పుడు క్లోజ్ చేశారు అవి. శ్రీకృష్ణుడు ఆయన ఉత్తరీయం కప్పేసి వెనక దాక్కున్నాడు. ఈ లోపు రాక్షస రాజు శ్రీకృష్ణుడు తరుముకుంటూ వచ్చి ఇతనే శ్రీకృష్ణుడు అనుకొని ఆ మునీశ్వరుని కాలుతో దన్నాడంట. అప్పుడు యోగ నిద్ర భంగం అయిపోయి ఆయనకి జ్ఞాననేత్రం ద్వారా అగ్ని ప్రసాదించి ఆ అగ్నిలో ఇతను బూడిదైపోయాడు. అట్లా ఇక్కడ అద్భుతమైన చరిత్ర ఉంది. ఇప్పటికీ కూడా ఎంతోమంది ఋషులు ఇక్కడ తపస్సు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సూక్ష్మ శరీరాలు ధరించి తెల్లవారుజామున ఆ బిలాలలో ఉన్నటువంటి నీళ్ళల్లో కోనేరులలో స్నానం చేసి వెళ్తారు. కాబట్టి మెయిన్ ఇక్కడ స్నానం కోసమే వస్తారు ఎక్కువగా యాత్రికులు. స్నానమే ముఖ్యం అన్నమాట. ఇది అంతర్వాహిని నది ప్రవహిస్తుంది మనకు లోపల. దీన్ని దక్షిణ కాశీగా అని పిలుస్తున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి యాత్రికులందరూ కూడా ఒక దైవభక్తిగా వచ్చేసి దీన్ని ఒక దైవభక్తిగా ఋషుల యొక్క ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది ఒక టూరిస్టు ప్రదేశంగా వచ్చి ఇక్కడ డిస్టర్బ్ చేయకుండా 10 మందికి కూడా సంతోషకరంగా మనం చేస్తూ ఆ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా సంతోషంగా చూసినట్టయితే మనకి మహాత్ముల యొక్క ఆశీర్వాదం లభిస్తాయి. అట్లా లభించిన వాటిల్లో కూడా నాకు కూడా ఒక చిన్నప్పుడు నేను ఇక్కడ వచ్చినప్పుడు నాకు ఒక చికెన్ గున్యా రోగం వచ్చింది. కానీ అద్భుతమైన నీళ్ళల్లో శక్తి ఉందని నాకు పూర్వంలో ఒక మహాత్ముడు చెప్తే నేను కూడా వెళ్ళి ఆ నీళ్ళల్లో పడుకున్నాను 2 రోజులు. అద్భుతం జరిగింది. ఇదేం అబద్ధాలు కాదు, ఇది సత్యం, నిజం. నేనే దానికి సాక్ష్యం. నాది అసలు 6 నెలల దాకా పోనటువంటి రోగం 2 రోజుల్లో పోయింది. నేను 20 రాష్ట్రాలు తిరిగి చివరికి ఈ బెలంకాడికి వచ్చి ఈ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది నాకు. నేను ఇక్కడే 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. మన శ్రీనిస్వామి కూడా ఇక్కడ అన్నదానం నిర్వహిస్తుంటారు. వారు కూడా ఒక 25 సంవత్సరాలు అయింది. ఇక్కడ మాకు ఎన్నో అనుభవాలు లోపల ఇప్పటికీ అమ్మవారు సంచారం చేస్తుంది లోపల. అటువంటి యొక్క అనుభవాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఒక దైవచిత్తంగా ఆధారపడ్డాయి. కాబట్టి వీటిని మనం దైవచిత్తంగా తీసుకొని ప్రయాణించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై గురుదేవ. హైదరాబాద్ లాంటి ప్రాంతం నుంచి వచ్చేవారు మాచర్ల, గుంటూరు నుంచి వచ్చేవారు నరసరావుపేటలో బస్సెక్కి గుత్తికొండకు రావాలి. అక్కడ అందుబాటులో ఆటో మాట్లాడుకుని వెళ్లొచ్చు. ఒకవేళ వాహనం లేకపోతే 5 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఆదివారాలు, సెలవు రోజులు, పర్వదినాలలో వెళ్తే పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. రవాణా కూడా అందుబాటులో ఉంటుంది. ఈ గుత్తికొండ బిలం మాచర్ల నరసరావుపేట రహదారికి దగ్గరలో మాచర్లకు 65 కిలోమీటర్లు, కారంపూడికి 30 కిలోమీటర్లు, నరసరావుపేటకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.